విశాఖలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిఐటియు ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్, అదనపు ఛార్జీలు రద్దు చేయాలని ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేసి తమ మాట నిలబెట్టుకోవాలని అన్నారు. లేని పక్షంలో వచ్చే నెల 5న విద్యుత్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహిస్తామన్నారు. దాదాపు 9,000 రూపాయలు వినియోగదారు చెల్లించాలి. 3 ఫేజ్ మీటర్కి అయితే దాదాపు 18,000 రూపాయలు వినియోగదారు చెల్లించాలి. ఈ అమౌంట్ ఒకేసారి వసూలు చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన వస్తుందని చెప్పని 93 నెలల్లో వసూలు చేయడం కోసం రంగం సిద్ధం చేశారు. ఇది వాస్తవం కాదా చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈ విద్యుత్ భారాలు స్మార్ట్ మీటర్ల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం మీద దాదాపు 25,000 కోట్ల రూపాయలు భారం పడతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో వ్యవసాయ పంపు సెట్లకి విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెడితే మీరు ఆ పంపు సెట్ మీటర్లన్నింటినీ పగలగొట్టండి అని చెప్పి లోకేష్ గారు ప్రకటన చేశారు. కానీ ఏడాది గడవక ముందే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమర్షియల్ మొత్తం అన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగించారు. ఇప్పుడు గృహ అవసరాలకు కూడా తీసుకొని వచ్చారు. గృహ అవసరాలతో ఇప్పుడు మెలికిపెట్టి 200 యూనిట్లు తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరికి బిగించమని చెప్పి ఒక పక్క చెప్తూనే వేధింపులకు గురి చేసి అదానీ మీటర్లను ఎలాగన్నా బలవంతంగా ప్రజల మీద రుద్దాలని చెప్పి చూస్తున్నారు.